ఏంట్రా ఇటువంటి చెత్త పని చేసావు? 50 సంవత్సరాల నుంచి ఉంటున్న ఇంట్లోంచి ఎలాగైనా పంపించాలని చూస్తున్నారు. దీనికి సెక్షనే వేరురా. పొలం ఆక్రమించుకున్నారని చెప్పి దీనికి సెక్షనే వేరుగుందని మీకు గుర్తు చేస్తున్నాను. దీని తర్వాత మీరు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. వచ్చి వెళ్ళిన వాళ్ళు విషపాములు కదా. అబే వాళ్ళేమీ విషపాములు కాదు, వానపాములు అంతే. అవును, నీ తల సరైపోయిందా? ఇన్ని రోజులు మేము అక్కడే ఉన్నాం. అక్కడ జరిగిన పెద్ద విషయాన్ని ఆలోచిస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. వారిసు లేని ఆస్తిని దోచుకోవడానికి 1000 మంది వస్తారు. మనం కేవలం కాపలా కాస్తున్నామంతే. వారిసు వచ్చినప్పుడు మనం వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సిందే. తర్వాత వాళ్ళ దగ్గర మనం మన మనసులో ఉన్న భావనలు ఏమి చూపించొద్దు, అన్ని మర్చిపోవాలి. ఈ జన్మలో అది జరగదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఈ మట్టిలోనే నేను చావాలి. అదే నా చివరి ఆశ నాన్న. ఇది కూడా మనకు సొంతమైంది కాదు నాన్న. మన సొంతం అనుకోకూడదు కదా. ఇంతకు ముందు మనం నష్టపోయిన దానికంటే కూడా మనం నష్టపోతామా ఏంటి? నేను నీకు ఏమీ చేయలేకపోయాను, కానీ నువ్వు నా కూతురిగా పుట్టావే. నా కూతురిని తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళాలి దేవుడా? మేమిక్కడున్నాం కదా. మేమేమి డబ్బులు ఇంట్లో పుట్టలేదు. పెద్దది కాకున్నా నాకంటూ ఒక ఇల్లుంది. ప్రేమ మాత్రం చూపించడానికి ఒక అమ్ముంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీరిద్దరూ నా ఇంటికి రావచ్చు. ఒక పని మనిషిగా కాదు, ఒక బంధువుగా. ఆనంద ఆనంద సమాధి సమాధిరా. సమాధి? ఎవరు సమాధి? నేను అదంటూ లేదురా, సమాధి పక్కన ఎవరో ఉన్నారా. అక్కడే ఉన్నారా, నేను చూశాను. ఊరికే అనవసరంగా నిద్రలేపావు కదరా. తాగేసి మత్తులో ఏదో వాగుతున్నావా? మందు కాదురా, దెయ్యమేరా. యక్షివేషం వేసుకున్న సహానందం ఒకవేళ ఎగ్జిస్ట్ అయిపోయాడంటావా? ఎవరయ్య అది? నువ్వెందుకురా వేషం వేసుకొని అక్కడికి వెళ్ళి నించున్నావు? నేను కాదు, అక్కడ ఒక తెల్ల టాక. నేను చెప్పాను కదరా. రండి. రావాలా? ఎక్కడికి రా? అదిగో అక్కడే. ఎక్కడ్రా? అక్కడ. ఆనంద్ మీ పేరే కదా? నేను మోహన్ కుమార్. నేను చనిపోయాను అనుకుంటున్నారే, ఆ మోహన్ కుమార్. నాకు నేనే వైద్యం తీసుకోవాలని నిర్ణయించుకున్నా. కానీ కొద్ది రోజుల తర్వాతే నిజం తెలిసిందే. ప్రేమ చూపించి హాస్పిటల్కు వచ్చిన మహాదేవుని ఏం చేశాడు అంటే మందుకు బదులుగా నాకు ఇచ్చింది మత్తు మందని కనిపెట్టాను. అది తెలిసిన వెంటనే అక్కడి నుంచి తప్పించుకున్నాను. ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళానంటే ఒక ఆశ్రమానికి వెళ్ళాను. నా మత్తంతా కొద్ది కొద్దిగా తగ్గటం మొదలైంది. అది మళ్ళీ తిరిగి వచ్చింది. ఆశ్రమం, ధ్యానం, ట్రీట్మెంటే. ఇప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవన్న సంతోషం మాత్రమే ఉంది. సంతోషం ఇన్ని రోజులు నా కోసం ఎదురు చూసినందుకు.
పూజలు చేసి నా ఆయుష్ పెంచినందుకు. ఆనంద్, ఎవరూ లేని వెళ్ళని నువ్వు కాపాడినందుకు నీకు చాలా థ్యాంక్స్. నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి యజమాని గారు. కలలో కూడా ఊహించలేనంత పెద్ద ఇంట్లో నేను కొన్ని రోజులు ఉన్నది నాకు దొరికిన మహాభాగ్యం. దీని తర్వాత ఇక్కడి నుంచి ఎవ్వరు మిమ్మల్ని బయటికి పంపించలేరు. మీరు అనుకున్నట్టు మీరు ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు. శాశ్వతంగా నేను వదిలేసి వెళ్ళిపోయాడు అనుకున్న ఒక అతన్ని దేవుడు తిరిగిచ్చినప్పుడు సంతోషంగా ఉంది కదా. మీ ముగ్గురితో కలిసి నేను ఉన్నానని ఊహించుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది. జరిగిందంతా నేను ఎప్పుడు మర్చిపోలేనంత మంచి తీపి జ్ఞాపకాలుగా ఉంటాయి. ఇక నుండి రోహిణి కూడా మీతో పాటే ఉంటుంది కదా. ఆనంద, ఎన్నో క్షమించలేనటువంటి పనుల్ని నా మనసులో తిప్పుతూనే ఉన్నాయి. అది ఆగాలంటే నేను కొన్ని పనులు చేసి తీరాలి. అందుకు నీ సహాయం నాకు చాలా అవసరం. నేను మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. రండి. అరే రే, పానోడు కొంచెం పెద్ద ఇంటి లోపలికి వస్తున్నాడా? వీడితో మనకంటి గొడవ. రండి. మీరిద్దరు అలాగే నుంచోండి. లోపలికి వెళ్ళిన వాళ్ళు రానివ్వండి. లోపల ఉన్నది ఖచ్చితంగా ఎవరని చూడాలి. మర్యాదగా వాడిని పిలిపించు. వాడి దగ్గర దాన్ని తీసి ఇవ్వయ్యా. రిసీవర్స్ దాన్ని బాగా చదువుకొని. ఈ గొప్పింటికి వారసుల హక్కు మహాదేవ వర్మకి నందన వర్మకి మాత్రమే ఉన్నాయని కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. అది మాత్రమే కాదు, రిసీవర్ పదవిని ఒప్పుకున్నప్పుడు ఈ ఇంట్లోపల ఉన్న వస్తువుల లిస్టు రిసీవర్ కి అప్పచెప్పిన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. దానికి ముందు కొత్త వారిసైన మీరు ఒకటి చేయండి. ఈ లిస్ట్ లో లేంది పెద్దింటి నుంచి ఒక వస్తువు కనబడకుండా పోయింది. అది ఏంటని తెలుసుకొని మీరు చెక్ చేయండి. మీ కర్మ దోషాల వలన మరియు ఈ పెద్దింటి భాగ్యం వలన అది ఇక్కడికి తిరిగి వచ్చింది. ఈ పెద్దింటిని 2 భాగాలుగా చేసే ముందు అది ఏంటని మీరు అందరూ తెలుసుకునేది చాలా మంచిది. జస్ట్ మినిట్. ఎక్స్క్యూజ్ మీ రాజా బ్రదర్స్, ఇంత పెద్ద ఇల్లు మీకు దొరికిన తర్వాత మీరు ఏం చేద్దామని అనుకుంటున్నారు? మ్యూజియమా, లేకపోతే 5 స్టార్ హోటలా, లేకపోతే ప్రైవేట్ రెస్టారెంటా? మీకు తెలియదు చెప్పిద్దాం అనుకుంటున్నాను. ఐఆమ్ సారీ, రియల్లీ సారీ. నేను చనిపోలేదు. నీ ఆశ నిరాశ అవడానికి నేను చాలా సిగ్గుపడతాను. కాలు నొప్పిగా ఉంటే మీరిద్దరు లోపలికొచ్చి కూర్చోవచ్చు. గొంతు ఎండిపోయిందంటే మీకు మంచి నీళ్ళు టీయో కావాలంటే తీసుకొచ్చిస్తా. చాలా మంది చేత మీరు నీళ్లు తాగించారు కదా, కాబట్టి మీ గొంతు ఎండిపోయినా పర్వాలేదు, ఎండిపోనివ్వండి. మళ్ళీ చూశాను కదా, సంతోషంగా ఉంది. తర్వాత నిన్ను ఏమార్చడానికి వీళ్ళు చాలా అబద్ధాలు చెప్పి ఉంటారు. ఆ విషయం ఏది నమ్మదు. అవును, రిసీవర్గా వచ్చి తను చేసిన అరాచకాలు నీకు చెప్పలేను. తెలుసు. ఆ పరిస్థితులు మార్చడానికే ఇక్కడికి వచ్చాను. మీ అమ్మా నాన్న చనిపోయినప్పుడు నువ్వే అంత్యక్రియలు చేయాలని చాలా ఆశపడింది మేమే. ఆపో, చనిపోలేదు, చంపారు. ఎందుకు మీ మనసులో ఇన్ని కక్షలు? డబ్బు కోసమా, వస్తువుల కోసమా? చెప్పండి. కానీ ఇప్పుడు నేను చనిపోయాననే న్యూస్ పేపర్లో వేయించారు. ఈ ఇంటిని ఆస్తిపాస్తులన్నీ మీరే తీసుకోండి. దానికి బదులుగా చనిపోయిన మా అమ్మా నాన్నలు తిరిగి తీసుకొస్తారా? చూడు బాబు, ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. మీకు తెలుసా, నేను తనను చూడకముందే మిమ్మల్ని చూసినట్లయితే ఇద్దరు కూడా ప్రాణాలతో ఉండేవారు కాదు. కానీ చట్టం నుంచి తప్పించుకోవటానికి నేను మీకు అనుమతించను. నువ్వు ఏరా చేస్తావు? డ్రగ్స్ యూజ్ చేస్తున్న నీ మాటని ఎవర్రా వింటారు? చెప్పు. నీలా ఉన్నవాడు ఎవడు అడగడు, కానీ పైన ఉన్న భగవంతుడు అడుగుతాడు. అందువల్లే కదా మీరందరూ కలిసి అది లేదని చేసేయడానికి ప్రయత్నించినా రైల్వే ట్రాక్ లో చనిపోయి కూడా మీరు మోసం చేసిన తర్వాత మోహన్ కుమార్ ప్రాణాలతో అబద్ధాలు చెప్పొద్దు కుక్క. ఇంత జరిగిన తర్వాత కూడా ఇక నువ్వు మాట్లాడితే నీ పళ్ళు రాలగొడతా. వీడితో మనకెందుకన్నా గొడవ, మనం వెళ్ళిపోతాం. ఎలా వెళ్ళిపోతారు? చిత్రపురం పెద్ద ఇంట్లో 2 హత్యలు ఎలా జరిగాయని మీరిద్దరు మీ నోరు తెరిచి ఇంకా చెప్పలేదు కదా. చెప్పండి. మోహన్ కుమార్ తెలుసుకోవాలి కదా. ఆ హత్యకి మాకు సంబంధం ఏంటి? ప్రజలని పోలీసులని మీరు మోసం చేయొచ్చు, కానీ ఎవ్వరు చూడని ఒక కన్నుంది. మీరు ఎవరు కన్నులో చిక్కుకోలేదని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఒకరి కన్నులో చిక్కుకున్నారు. అది కూడా ఈ మోహన్ కుమార్ ముందే. ఏంట్రా కన్ను ముక్కు చెవులని? సాక్ష్యం ఉందా నీ దగ్గర? ఉందిరా.
ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక నిమిషం. అలాగే. వీణ్ణి మీరిద్దరూ మర్చిపోయి ఉండరే. 10-15 సంవత్సరాలుగా మీ నమ్మకాన్ని గెలుచుకుంటూ మీకు విశ్వాసంగా ఉన్న డ్రైవర్ విశ్వనాథన్. మీరు చెప్పే ఏ మాటకైనా అని తల ఊపే ఒక అమాయక మనిషి. యజమాని గారిని, తన భార్యని చాలా డబ్బులిచ్చి వీడి మూలంగా వాళ్ళని హత్య చేయించారే. చివరికి భయపడుతూ చేతులు రక్తమున్న కత్తిని పట్టుకుని వీడు వచ్చినప్పుడు వానికి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు. డబ్బులు కావాలంటే హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్న మోహన్ కుమార్ని కూడా హత్య చేయాలని బెదిరించారు. వాడు మోసపోయాడని తెలుసుకున్న విశ్వనాథన్ ఊరొదిలి వెళ్ళి మాట్లాడకండి కదా విశ్వనాథన్. అవును, నా కుటుంబాన్ని నాశనం చేసిన ద్రోహులు. మీకు ఇంకేదైనా సాక్షి కావాలా? చివరికి విశ్వనాథన్ ఎక్కడికి వెళ్ళాడంటే ఈ మోహన్ కుమార్ ముందే వెళ్ళాడు. జరిగిందంతా చట్టానికి ముందు చెప్పి లొంగిపోయాడు. మీరు తప్పించుకోలేరు. తప్పు చేసిన వాడి కంటే తప్పు చేపించిన వాడికే దండన ఎక్కువ. ఎస్, ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్న ఏ ఒక సెక్షన్ లోనూ మిమ్మల్ని కాపాడడానికి లూప్ హోల్స్ లేవు. కారణం, ఈ కేసుని వాదించబోయే లాయర్ని నేనే, అడ్వకేట్ ఆనందన్ నేనే. మీ ఇద్దరిని కోర్టులో నిలబెట్టి ప్రశ్నలు అడిగి దానికి సమాధానం చెప్పలేక మీరిద్దరు హూరేసుకొని చచ్చిపోతారు. లేదు, వాళ్ళిద్దరి మధ్యలో ఈ కేసులో ఈ ఇద్దరితో సమరసం చేసే ప్రసక్తే లేదండి. వెళ్ళండి. కొన్నాళ్ళు నేను ఇక్కడ లేనందువల్ల మీ కేసు ఇన్ని రోజుల పాటు లాగింది. ఊర్లో నన్ను సమరస లాయర్ అని చెప్పి హేళన చేసినా నా విలువేంటో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా. ఆనందా, 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 దేవుడే మన తప్పించుకున్నా లాయరు. మనం ఒక్క సంవత్సరానికైనా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. అడ్వకేట్ అనంత పద్మనాభన్ని శ్రీకృష్ణపురం పెద్ద ఇంటికి రిసీవర్ గా నిన్ను గవర్నమెంట్ లో ఫిక్స్ చేశారా? అయ్యో, నన్ను వదిలేరబ్బా.